వారణాసి. జనరల్గా మనం ఎక్కువ కాశీ అని వింటుంటాం. కాశీ, వారణాసి రెండు సేమ్ ప్లేస్. ఇది యూపీలో ఉంది. మనం చిన్నప్పటి నుంచి వినేది వేరే, యూట్యూబ్ వీడియోస్లో చూసిందంతా వేరే. అక్కడ ఆ ప్లేస్లో ఉండి ఎక్స్పీరియన్స్ చేసిన కాశీ వేరే అండి. కాశీలో నేను ఫీల్ అయిన ఆ ఎనర్జీ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. అసలు మనం విన్న కాశీకి అక్కడ ఉండి ఎక్స్పీరియన్స్ చేసే కాశీకి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఫస్ట్ డే నేను వెళ్ళగానే చూసిన గంగా హారతి, తిలాబండేశ్వర్ టెంపుల్లో చూసిన కార్తీక సోమవారం హారతి, రోజు కాశీ విశ్వనాథుని గుడిలో జరిగే భోగ హారతి అండ్ సైన హారతి, రోజు మనం తినే అన్నపూర్ణాదేవి టెంపుల్లో భోజనం, కార్తీక పౌర్ణమి రోజు జరిగిన కాశీలో ప్రోగ్రామ్స్ అన్నీ, అండ్ ఆ పురాతన గుడులు, రోజు అర్ధరాత్రి పూట మనం ఘాట్కి వెళ్ళి అలా కూర్చుంటే ఎవరొకరు స్వామీజీ అందరినీ చుట్టూ కూర్చోబెట్టుకొని ఇచ్చే ఉపన్యాసాలు, వాళ్ళు చెప్పే మాటలు ఉపన్యాసాలు అనకూడదేమో, వాళ్ళు చెప్పే జీవిత సత్యాలు, ఇవన్నీ నాకు ఒక కొత్త పర్స్పెక్టివ్ని ఇచ్చాయి లైఫ్ మీద. ఇప్పుడు వరకు చూడని పర్స్పెక్టివ్ని. నేను కాశీ అనగానే మనకు గుర్తొచ్చే ఇంకో ప్లేస్ అన్ని శవాలను కాల్చే మణికర్ణిక ఘాట్. అక్కడ చాలాసేపు అలా చూస్తూ ఉండిపోతే ఒక నిమిషం అందరికీ ఇదేగా ఆఖరిది, ఇక్కడికేగా వచ్చి చేరాల్సింది, మనం ఊరికే ఆత్రం పడిపోతాం. వాళ్ళతో ఉండాలి, వీళ్ళతో ఉండాలి, ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, ఇది తినాలి, అది తినాలి, అక్కడ తిరగాలి, ఇక్కడ తిరగాలి. ఏం లేదండి, అంతా జస్ట్ మన ఆత్రం అంతే. ఈరోజు ఈ నిమిషం నీ దగ్గర ఉంది అంటే అది నీకు వరం అన్నట్టు. రేపు మనకు తెలీదు. ఇదే నాకు నేర్పించింది ఆ మణికర్ణిక ఘాట్. అలా రాత్రులు ప్రశాంతంగా ఘాట్లో ఖాళీ ప్లేస్ చూసుకొని కూర్చుంటే ఆ ప్రశాంతత, ఆ ఎనర్జీ మాటల్లో చెప్పలేను అసలు. ఇంకొక విషయం, అక్కడ లోకల్ పిల్లలు ఉంటారు కదా, ఆ లోకల్ పిల్లలందరికీ చిన్నప్పటి నుంచి స్పిరిచువాలిటీ, దేవుడు, దేవుడికి సేవ, భక్తి అనేవి నేర్పించడం నాకు చాలా బాగా నచ్చాయి. రోజు చిన్నపిల్లలు స్కూల్ అయిపోయిన తర్వాత టెంపుల్కి వచ్చి సేవ చేస్తున్నారు. అక్కడ రోజు హారతి ఇచ్చేటప్పుడు వాళ్ళు డమరు మోగిస్తున్నారు. ఆ డమరు కూడా ఒక రిథంలో అందరూ కలిపి వాయించడానికి వాళ్ళు చేసే ప్రాక్టీస్, వాళ్ళు పాడే పాటలు, ఇది చాలా బాగుంది. మేబీ మనం కూడా మన పిల్లలకి భక్తి, దేవుడు, సేవ చేయడం, నాట్ ఓన్లీ దేవుడికని కాదు, పెద్దల్ని గౌరవించడం, ఇవన్నీ మనం కూడా నేర్పించాలనుకుంటా. కాశీకి వెళ్ళడం చాలా ఈజీ అండి. మనకి చిన్నప్పటి నుంచి అందరూ చనిపోయే ముందు లేదా మీకు అన్ని బాధ్యతలు తీరిపోయిన తర్వాత వృద్ధాప్యంలో వెళ్ళాలి అని చెప్తూ ఉంటారు. ఏం కాదు, మీరు ఎప్పుడు అనుకుంటే అదే రైట్ టైం. కాశీకి వెళ్ళడం కూడా చాలా ఈజీ. మనకు డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి, డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. అండ్ మీకు ఖర్చు గురించి ఆలోచన ఉంటే కనుక మీరు ఫుడ్ కోసం ₹1 ఖర్చు పెట్టక్కర్లేదు. కాశీలో ఉన్నన్ని రోజులు మనం జస్ట్ టైమింగ్ ప్లాన్ చేసుకోవాలంతే. అన్నపూర్ణాదేవి గుడిలో నిత్యాన్నదానం జరుగుతుంది. 3 పూట్ల ఫుడ్ పెడతారు. చాలా ఆశ్రమాలు ఉన్నాయి, అవి కూడా 3 పూట్ల ఫుడ్ పెడతారు మనకి. అది కూడా మీకు ఏదో పిచ్చి భోజనం ఏం పెట్టరండి, మంచి బంతి భోజనం పెడతారు ఒక్కొక్క ఆశ్రమంలో. సో మనం చూసుకొని వెళ్ళాలంతే. సో బేసికల్లీ నేను నా యూట్యూబ్ క్రియేట్ చేసి వీడియోస్ చేస్తుంది నా ఎక్స్పీరియన్స్ని ఒక పుస్తకంలాగా కొన్ని సంవత్సరాల తర్వాత చూసుకోవడానికి. అండ్ అందరికీ నా అనుభవాలతో ఏమన్నా ఉపయోగం ఉంటే హెల్ప్ఫుల్ అవుతుంది అన్న ఉద్దేశంతో. థ్యాంక్ యూ సో మచ్.